ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, దేశ ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని దాసుడుగా దేవుడు మా మీద పెట్టిన భారాన్ని బట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. గనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మన వెదుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి. దేవునికి ప్రత్యక్షత త్వరలో రాబోతుంది గనుక మనమందరం ఆయన రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలి. సౌలనిక సహోదరుడు మరి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తున్న దినాల్లో యెరూషలేము ప్రాంతంలోకి వచ్చి అనేక మంది స్త్రీ పురుషులను కూడా హింసించి చిత్రవదన చేసుకున్న దినాలు మన బైబిల్ చెప్తుంది. మళ్ళా తిరిగి దమస్కు వెళుతున్నాడు. ఆ దమస్కు దగ్గర దేవుడు చూస్తున్నాడు, ఇతడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మరి ఏమైనా చేయగలడు, సమస్తమును ఆయన చేయగలడు. కనుక చేయటానికి ఆయన సమర్థుడే. కనుక సౌలు వెంటనే దమస్కు గేటు దగ్గర బార్లు పడి ఉన్నాడు. దేవుడు అప్పుడు పిలుస్తున్నాడు, సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? జాగ్రత్త పడదాం. భూమి మీద ఒకవేళ కొంతమందిని హింసించేవాడుగా నువ్వు ఉన్నావా? నరహత్య చేసేవాడుగా ఉన్నావా? పాపములు పడిన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఒక దినాన్ని నువ్వు తీర్పులోకి వస్తావు. ఆ తీర్పు నీ మీదకి రాకుండా ఉండాలంటే భూమి మీద ఉండగానే జీవితాన్ని మార్చుకో. సజీవుడిగా ఉండగానే బ్రతుకును మార్చుకుని, ఆయన రాకడెప్పుడో, మన జీవితానికి ముగింపు ఎప్పుడు ఎవరికి తెలియదు కదా. బ్రతుకు కాలంలో చక్కని ఆరోగ్యం పొందుతూ దీర్ఘాయువుతో బ్రతుకుతూ జీవించే సంవత్సరాలు అధిగమిస్తూ కుటుంబముగా సమృద్ధిగా బ్రతుకుతూ దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలము సజీవులుగా భూమి మీద ఉందాం. ఈ మాటలను బట్టి మన దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామ ప్రజలను అందరినీ కూడా దేవుడే రక్షించుకుని తన తట్టుకు మళ్లించుకుని ఆయన రాజ్యానికి సిద్ధపరచున్నట్లు ఆయన ఆశీర్వాదాలు మనకు అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.